వ్యవసాయ సీజన్ ప్రారంభం కాబోతోంది. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ ఆ విషయాన్ని పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. మరోవైపు ఎరువుల వ్యాపారుల సమ్మె బాట పట్టబోతున్నారు. ఇంతకీ యూరియా వ్యాపారుల సమస్యలేమిటి? ఈ ఏడాది కూడా ఎరువు కోసం రైతులకు ఇక్కట్లు తప్పవా? మరో వారం 10 రోజుల్లో తొలకరి పలకరించబోతోంది. కానీ యూరియాపై అప్పుడే చర్చ మొదలైంది. గతేడాది యూరియా కోసం రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. సొసైటీ దగ్గర బారులు తీరారు. ఈ ఏడాది ఆ పరిస్థితి ఉండబోదన్నారు అధికారులు. యూరియా కోసం యాప్ తెచ్చాం, దాని ద్వారా అందరికీ అందిస్తామన్నారు. దీంతో అన్నదాతలు ఆనందించారు. కానీ ఆ ఆనందం అట్టే మిగల్లేదు. యూరియా వ్యాపారులు సమ్మెబాట పడుతున్నారన్న వార్త రైతులకు శరాఘాతంలా తగిలింది. రైతు సొసైటీలతో పాటు మార్కెట్ విక్రయ కేంద్రాల్లో యూరియా అమ్ముతారు. సొసైటీల్లోనే రైతులు ఎక్కువగా కొంటారు. ఆధార్ కార్డు ఉంటేనే అక్కడ యూరియా ఇస్తారు. కొందరు వ్యాపారులు కూడా యూరియా, కాంప్లెక్స్ ఎరువులను అమ్ముతున్నారు. ఎవరు అమ్మినా యూరియా బస్తాకు 260 రూపాయలకు మించి వసూలు చేయడానికి వీల్లేదు. కానీ రిటైల్ వ్యాపారులకు రవాణా ఖర్చులు కలుపుకుంటే ఆ ధరకు అమ్మే పరిస్థితులు లేవు. దీంతో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 25 నుంచి సమ్మె చేస్తామంటున్నారు ఎరువుల వ్యాపారులు. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. తమ అసోసియేషన్ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయానికి వస్తామంటున్నారు. రిటైల్ డీలర్లకు 45 కిలోల యూరియా బస్తాను 255 రూపాయలకు అమ్ముతున్నాయి కంపెనీలు. అంతేకాదు, కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే యూరియా ఇస్తామనే షరతు పెడుతున్నాయి కంపెనీలు. పైగా గూడ్స్ రైళ్లలో వచ్చే యూరియా పందిళ్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద అన్లోడ్ అవుతుంది. అక్కడి నుంచి 10 కిలోమీటర్లు తీసుకురావడానికి ట్రాన్స్పోర్ట్కి 30 రూపాయలకు పైగా ఖర్చవుతుంది. అలాగే హమాలీల కూలీ కలుపుకుంటే బస్తా యూరియా 302 రూపాయలకు చేరుతుంది. దానికి కిరాయి 30 రూపాయలు వస్తుంది. ఖమ్మం నుంచి వ్యాగన్ వస్తుంది. ఖమ్మం నుంచి వ్యాగన్ రావాలంటే మరి మధుర చేరాలంటే 30 రూపాయలు పడుతుంది. 266 ప్లస్ 30 రూపాయలు 296 రూపాయలు ప్లస్ దిగుమతి 8 రూపాయలు 302 రూపాయలు పడుతుంది. ఎంఆర్పి 266 ఉంటుంది. గవర్నమెంట్ ఏంది 266కి అమ్మాలి. మనకి అది గిట్టుబాటు కావట్లేదు. దానివల్ల తీసుకొద్దామా లేదనేది, ప్లస్ దానికి తోడు ఈ ఏదో ఒకటి దానికి 3,1928 ఏదో ఒకటి దానికి లింక్ కడుతున్నారు. దానికోసం మనకు గిట్టుబాటు కాక అమ్మే పరిస్థితి లేదు. ఎరువుల బస్తాను 266 రూపాయలకు మించి అమ్మకూడదని నిబంధనలు చెబుతున్నాయి. దీంతో నష్టానికి అమ్ముకోవాలో లేక వ్యాపారాలు మూసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు వ్యాపారులు. గత్యంతరం లేని పరిస్థితుల్లో సమ్మెబాట పడుతున్నారు. అంతేకాదు, గతానికి భిన్నంగా యూరియా ఇవ్వాలంటే దానికి సమానంగా కాంప్లెక్స్ ఎరువులు తీసుకోవాలంటున్నాయి కంపెనీలు. కానీ వ్యాపారులు యూరియాకు కాంప్లెక్స్ ఎరువులతో ముడిపెట్టి అమ్ముకోవడానికి అధికారులు అనుమతించడం లేదు. దీనిపై కూడా అమీతుమీ తేల్చుకోవాలనుకుంటున్నారు ఎరువుల వ్యాపారులు. ఈ యూరియాలు ఒక లారీ యూరియా కావాలంటే అదనంగా దానికి సంబంధించిన 50,000 రూపాయలు లింక్ ప్రొడక్ట్స్ అంటగడుతున్నారు. దానివల్ల డీలర్కి అదనంగా భారం అవుతుంది. దానితోడు ఖమ్మం నుంచి లారీ కిరాయి లేకుండా ఇవ్వకుండా లారీ కిరాయి మమ్మల్నే కట్టుకోమన్నారు. దానివల్ల డీలర్కి అధికంగా నష్టం వస్తుంది. దీనివల్ల డీలర్ బాగా నష్టపోతుండు, నష్టాల్లో కూరుకుపోతుండు. ఈ యొక్క సమస్యని ప్రభుత్వం వారు దృష్టిలో పెట్టుకొని అటు కంపెనీలకి ఇటు డీలర్కి నష్టం జరగకుండా తగిన న్యాయం చేస్తారని ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్తుంది. వ్యాపారుల పరిస్థితి ఇలా ఉంటే రైతుల పరిస్థితి మరోలా ఉంది. తొలకరి పడగానే సాగుకు సిద్ధం కావాలి. సీజన్ ఆరంభమయ్యే సమయానికి సొసైటీలు, మార్కెట్ విక్రయాలు ప్రారంభించేలోగా రిటైల్ వ్యాపారుల నుంచి ఎరువులు కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఎరువుల వ్యాపారులు సమ్మెబాట పడుతూ ఉండడంతో రైతులకు ఇబ్బందులు తప్పేలా లేవు.